మనం దేవునికి ఇచ్చే చందాలు, కట్టే ముడుపులు ఇవే మన భక్తికి కులమానం అనుకుంటాం. డబ్బుతో అన్నీ కొనగలం అని నమ్ముతాం. కానీ ప్రేమను, భక్తిని, భగవంతుణ్ణి కూడా కొనగలమా? ఒకసారి సత్యభామకు తన సంపదపై గర్వం పెరిగింది. కృష్ణుణ్ణి తులాభారంలో కూర్చోబెట్టి తన దగ్గర ఉన్న బంగారమంతా మరోవైపు వేసింది. హారాలు, ఆభరణాలు ఎన్ని వేసినా కృష్ణుని వైపు తులా కదల్లేదు. బంగారం భారమే, కానీ కృష్ణుణ్ణి కదిలించలేకపోయింది. అప్పుడు రుక్మిణి ముందుకు వచ్చింది. ఆమె బంగారం పెట్టలేదు, అహంకారం చూపలేదు. కేవలం హృదయపూర్వకమైన శరణాగతితో ఒక చిన్న తులసి దళాన్ని తూకంలో ఉంచింది. అద్భుతం జరిగింది. బంగారం చేయలేని పనిని ఆ చిన్న ఆకు చేసింది. కృష్ణుడు భక్తికి తూగాడు. ఇది కేవలం పురాణ గాథ కాదు, జీవిత సత్యం. అహంకారంతో ఇచ్చే కోట్లు ఆ భగవంతుని హృదయాన్ని తాకవు. కానీ ప్రేమతో ఇచ్చే ఒక చిన్న ఆకు, పువ్వు, ఫలం, తోయం ఆయనను కదిలిస్తుంది. సంపదతో భగవంతుణ్ణి కొనలేము, కేవలం భక్తితో మాత్రమే బంధించగలం. గుర్తుంచుకోండి, బంగారానికి బరువు ఉంటుంది, కానీ భక్తికి మాత్రమే విలువ ఉంటుంది. ఇలాంటి ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలంటే హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.